హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్, జెసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వాస్తు నియమాలను అయితే పాటించాలి. మన ఇంట్లో పాటించవలసిన వాస్తు నియమాలు ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలానే మనం పూజా గదిలో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మనం ఈ పూజా గదిలో కొన్ని వస్తువులను పెట్టుకోకపోతే మనం ఎంత పూజ చేసినా పుణ్య ఫలితం అనేది దక్కదు. కొన్ని వస్తువులను అయితే పూజా గదిలో ఉంచుకోవాలి. ఆ వస్తువులు ఏంటో షేర్ చేస్తానండి. మీ ఇంట్లో కొన్ని వాస్తు నియమాలను పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇంటికి వాస్తు నియమాలను పాటిస్తేనే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శ్రేయస్సు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇల్లును ఎలా ఉంచుకోవాలి, ఏ దిక్కులో ఏ వస్తువు ఉంచితే మీ ఇంటికి మంచి జరుగుతుంది, మీ ఇంటి నిండా డబ్బు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉన్న టీవీని ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ పెట్టుకోవాలి. మీ ఇంట్లో బరువైన వస్తువులను పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టుకోవాలి. అప్పుడే మీ ఇంటికి కలిసి వస్తుంది. ఇంటి ఈశాన్యంలో మాత్రం బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటి ముందు తులసి మొక్క, దానిమ్మ చెట్టు, ఉసిరి వంటి చెట్లతో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి. మన ఇంటి ముందు తులసి కోట ఉంటే చాలా మంచిది. ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఒక గాజు గిన్నెలో ఎర్రని గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో ఉన్న తూర్పు దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది. అలాగే మీ పూజా గదిలో ఉన్న తూర్పు గోడకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మీరు చేసిన పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ వంటగదిలో మాత్రం పూజ గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదు. మీరు ఉంటున్న ఇంటి దగ్గర విద్యుత్ స్తంభం ఉండకూడదు. ఇది మీ ఇంట్లో కష్టాలను తీసుకువస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే మీ ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు. మసీదు, దేవాలయాల దగ్గరలో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోవద్దు. అలాగే మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ బాత్రూంలో ఉన్న బకెట్లో ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్లో నిండుగా నీళ్లు ఉండాలి. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి పెట్టండి. లేకపోతే మీ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి. ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదు. ఈశాన్య దిక్కున బాత్రూమ్ ఉంటే మీ ఇంటికి ఎన్నో ఇబ్బందులు వెంటాడుతాయి. ఈశాన్య దిశలోనే పూజ గది ఉండాలి. దక్షిణ దిశగా మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పూజ గది ఉండకూడదు. మీ పూజా గదిలో ఉన్న దేవుని ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. మీ పూజా గది ఎట్టి పరిస్థితిలోనూ పాలరాతితో ఉండకూడదు. మీరు చేసే పూజలకి మంచి ఫలితం పొందాలంటే చెక్కతో చేసిన పూజా గదినే నిర్మించుకోవాలి. మీ ఇంటి తలుపులకి ఎదురుగా అద్దం ఉంటే చాలా మంచిది. దీనివల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో మీరు నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు, మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకండి. ఉత్తరముఖంగా తల పెట్టుకొని అసలు ఎప్పుడు పడుకోకూడదు. చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటగదిలో పెట్టకూడదు. వంటగదిలో చీపురు పెట్టడం వల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. అలాగే చాలామంది వంటగదిలో డబ్బాలను, గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వాస్తు దోషాలు తలెత్తుతాయి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడి మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో కొన్ని పసుపు నీళ్ళను చల్లండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు వంటి వాటిని మెట్ల కింద పెట్టకూడదు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయకండి. మన ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు. గుమ్మానికి దూరంగా చెప్పులు విడుచుకోవాలి. చెప్పులను ఒక పక్కగా చెప్పులు స్టాండ్లో పెట్టుకోవాలి. గుమ్మానికి దగ్గరలో అస్సలు పెట్టకూడదు. చెప్పులు గుమ్మానికి ఎదురుగా ఉంటే దరిద్రం అంటారు.
అలాగే మీ పూజా గదిలో తప్పనిసరిగా శంఖం ఉండేలా చూసుకోండి. శంఖం ఉన్న ఇళ్లల్లో వాస్తు దోషాలు ఉండవు. ఇంట్లో శంఖం ఉంటే డబ్బు సమస్యలు ఉండవు. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టమంట. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ మంచి జరగాలంటే పూజ గదిలో తప్పనిసరిగా శంఖం పెట్టుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మీ ఇంటిని ఊడవకూడదు. సూర్యాస్తమయం సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీ ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పడుకునే గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోకూడదు. అలానే పూజా మందిరంలో కూడా దేవుడి ఫోటోలతో పాటు చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోకూడదు. బెడ్రూమ్లో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి. అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు. దీనికి కారణం ఏంటంటే మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవడమే. కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజా గదిలో కొన్ని వస్తువులు ఉండాలి. లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదు. పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబులో చక్కగా నిండుగా నీటిని పోసి పెట్టుకోవాలి. రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి. అప్పుడే మన పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది. అది మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెలువరుస్తాయని పురోహితులు చెప్తున్నారు. రోజు పూజ చేయటం కుదరని వాళ్ళు రాగి చెంబులో నీళ్లను నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు. మనం ఆ భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసినా చాలు. మనం ఆడంబరంగా పూజ చేయనక్కర్లేదు. మనం స్నానం చేసి స్వామివారికి ఈ విధంగా నీళ్లు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నా చాలు. రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను మీ బీరువాలో ఉంచండి. ఇలా వరుసగా 3 శుక్రవారాలు పూజ చేసుకొని ఆ రూపాయి బిళ్ళను శనివారం రోజున బీరువాలో పెట్టుకోండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే మనకి మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈక ఉండాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆ దేవుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ పూజా గదిలో ఎల్లప్పుడూ 2 రావి ఆకులను ఉంచండి. రావి ఆకుల్లో ముక్కోటి దేవతలు ఉంటారు. కాబట్టి పూజా గదిలో రావి ఆకును ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ కుటుంబానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి. దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడలో నిలబడితే చాలు. మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది. దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. దేవాలయంలో ఉన్న రావి చెట్టును ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు. ఆదివారం రావి చెట్టును ముట్టుకుంటే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో చాలామందికి తమ బిజీ లైఫ్ కారణంగా రోజు పూజ చేయడం కుదరకపోవచ్చు. అలాంటి వారు శుక్రవారం రోజు కానీ శనివారం రోజున కానీ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ప్రతి శనివారం రోజున స్వామి అమ్మవార్లని పూజిస్తే చాలా మంచిది. స్వామివారికి తులసి దళాలను సమర్పిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి పాదాల చెంతకు చేరుతుంది. మీ పూజా గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షంతలు ఉండాలి. పూజ పూర్తయిన తర్వాత చివరుగా దేవునికి నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి అక్షంతలు మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ పూజా గదిలో ఖచ్చితంగా గోమాత పటాన్ని పెట్టుకోవాలి, లేదా గోమాత విగ్రహాన్నైనా పెట్టుకోవాలి. పూజా గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం కాబట్టి గోమాత మీ ఇంట్లో
అన్నీ ఉన్నట్టే. కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది. పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రని పుష్పాలు పెట్టకూడదు. శివుడికి పసుపు మాలను, పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మారేడు దళాలు సమర్పిస్తే చాలా మంచిది. మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. కాబట్టి మీ పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా శుభప్రదం. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కొదవ ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి ప్రతి శనివారం పారిజాత పూలతో పూజ చేస్తే స్వామి మనసు మంచులాగా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడు. అలాగే మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి. దేవుని పూజలో పెట్టిన పూలు ఎండిపోకముందే దేవుడి పటాలను తీసేయాలి. అంటే దేవుడి పటాలకు పెట్టిన పువ్వులను తీసేయాలి. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలంటే ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి దగ్గర 11 గులాబీ పూలను పెట్టి పూజ చేయండి. ఇలా 3 శనివారాలు చేయాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే నెరవేరుతాయి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మనం పూజలో ఎప్పుడూ కూడా పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టుకోకూడదు. గుమ్మానికి పై భాగంలో పెట్టుకోవచ్చు. అలాగే మన ఇంట్లో శివలింగం ఉంటుంది కదండి, మన పూజా గదిలో 2 శివలింగాలని ఎప్పుడు కూడా ఉంచకూడదు. పూజ గదిలో ఉన్న శివలింగం బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మందారం మొక్క మన ఇంట్లో పెంచుకుంటే చాలా శుభప్రదం, లక్ష్మీప్రదం కూడా. ఈ మొక్క ఇంటి ముందు ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. తెలుసుకున్నారు కదండి మనం కొన్ని పాటించవలసిన వాస్తు నియమాలు ఏంటో, అలానే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన వస్తువులు ఏంటో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.